నమస్తే, నేను మీ చారి అక్షరం మీడియాకు స్వాగతం. మనకు తెలుసు కొంతమంది బక్కగా పీలగా ఉంటారు. సరిగా అన్నం తినకను, లేకపోతే సరిగా నిద్ర పట్టక డైజెషన్ కాక వాళ్ళ పత్తలా ఉంటుంది. మరి కొంతమంది తిన్నా తినకుండా బెల్లుడు లెక్క ఉప్పిపోతుంటారు. ఇలా ఇది రెండు రకాల మనుషులు మనం చూస్తున్నాం. తినకుంటే వీళ్ళు లావు అవుతారు, తింటే వాళ్ళు తినకుండా వాళ్ళు బక్క అవుతారు. ఎందుకు అంటే సరే, ఇలాంటి బక్క వాళ్ళైనా ఊబకాయం వాళ్ళైనా ప్రతిరోజు కామన్గా ఏదో ఒక పండును మనం తింటూనే ఉంటాం. అయితే ఈ తినే పండు ఆరోగ్యానికి మంచిది, కాకపోతే తగు మోతాదుల్లో ఉంటాయి. ఎక్కువైతే మాత్రం ఇబ్బంది. అయితే ఈ పండ్ల విషయంలో కూడా కొంతమంది కొన్ని తింటే లావు అవుతారు, కొన్ని తింటే బరువు తగ్గుతారు అనేది కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఈరోజు మనం ఏ పండు తింటే మనిషి లావు అవుతాడు అనే వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీటిలో చెప్పుకోదగ్గంటే మామిడి పళ్ళు, అరటి పళ్ళు, సీతాఫల పండు, ఈ ద్రాక్ష, మన సపోటా, ఈ మన పనస గింజలు, చీలి పళ్ళు, ఖర్జూరాలు, దానిమ్మ పళ్ళు, అంజీర్ పండు. ఈ పండ్లను తింటే మనిషి ఖచ్చితంగా లావు. అలాగని పండ్లు తినకుండా ఉండకండి, తగు మోతాదుల్లో ఓకే. కానీ మోతాదు మించి మనం ఈ పండని ఏది సపోటా, మామిడి, దానిమ్మ, ఖర్జూర, అంజీర్ ఇలాంటి పండుని మోతాదుకు మించి తింటే మాత్రం డేంజర్. ఖచ్చితంగా మనం లావు అవుతాము. లావు అవుతున్నాం కానీ తినకుండా తగు మోతాదులు తీసుకుంటే నష్టం లేదు. ఎందుకంటే ప్రోటీన్లు కానివ్వండి, ఈ లవణాలు, ఈ మన విటమిన్లు, ఖనిజాలు అన్నీ కూడా పళ్ళలో ఉంటాయి. కాబట్టి పళ్ళు మనిషికి అవసరం. కానీ ఏ పళ్ళు తీసుకుంటే లావు అవుతారు, ఏ పళ్ళు తీసుకుంటే సన్నగా అవుతారో తెలుసుకోవాలి. లావు అవుతాం కదా, ఆ పళ్ళని తినకుండా అసలు ఉండొద్దండి. అందులో ఉన్న విటమిన్లు, ప్రోటీన్లు, ఈ ఖనిజాలన్నీ కూడా మనకు అవసరం. కాబట్టి వాటి తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పైన చెప్పినాయి. అలాగని ఎక్కువ తక్కువ తిన్నామనుకో లబ్బర్ ట్యూబ్లా ఉప్పుకోవడం ఖాయం. కాబట్టి ఈ పండ్లను తినండి, కొద్దిగా తగు మోతాదులో తీసుకోండి. అలాగే అసలు విసర్జించి అసలు వాటికి దూరం పెట్టద్దు. అలాగని మామిడి పండ్లు చాలా టేస్ట్ ఉన్నాయి కదా, ఎక్కువ తక్కువ తినేసాం అనుకో మనిషి లావు అవుతాడు. సపోటాలు కానీ, దానిమ్మ పండ్లు కానివ్వండి, లేకపోతే మరి సీతాఫల పండ్లు, అంజీర్లు, ఈ చీలి పండ్లు ఇవన్నీ కూడా మనిషిని శరీరాన్ని లావు చేస్తాయి ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పళ్ళని తినేవాళ్ళు కాస్త జాగ్రత్తగా తినండి. ఎక్కువ తక్కువ తినొద్దు. ఏదో తగు మోతాదులో కొంచెం తింటే ఓకే, ఆరోగ్యానికి మంచిది. కానీ రుచిగా ఉన్నాయి కదా అని మామిడి పండ్లు లాంటి పండ్లను ఎక్కువ తక్కువ తినేసినాం అనుకో ఊబకాయం రాయడానికి ఖాయం.